అనంతమైనటువంటి ఈ విశ్వంలో అసలు జీవం ఎలా మొదలైంది? ఈ భూమిపైకి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నల వెనుక కొన్ని దశాబ్దాలుగా మానవాళి చేస్తున్నటువంటి పరిశోధనలో ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. అంతరిక్షంలో కురుస్తున్నటువంటి తీయటి మంచు. అవును, మీరు విన్నది నిజమే. నింగిలో చక్కెర అణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కేవలం ఒక ఆసక్తికరమైన వార్త మాత్రమే కాదు, విశ్వంలో జీవ సృష్టి వెనుక ఉన్నటువంటి అసలు రహస్యాన్ని విప్పే ఒక సంచలన ఆధారం. అసలు ఏంటి కథ? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం, వచ్చేయండి. శూన్యంలో దాగున్నటువంటి ప్రాణ సంకేతాలు ఎన్నో. ఖగోళ రసాయన శాస్త్రవేత్త ఇజాస్కున్ జెమినస్ సెర్రా నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ అద్భుతాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక నేచర్ ఆస్ట్రానమీ జర్నల్లో ప్రచురితమైనటువంటి ఈ తాజా అధ్యయనం ప్రకారం మన పాలపుంత అంటే గెలాక్సీ మధ్యలో ఉన్న అత్యంత దట్టమైన వాయు మేఘాల మధ్య ఒక వింత చక్కెర అణువు దాగి ఉందట. దీన్నే శాస్త్రవేత్తలు ఎరిత్రులోస్ అని పిలుస్తున్నారు. 4 కార్బన్ అణువులతో కూడినటువంటి ఈ చక్కెర మనం రోజువారీ చూసే సాధారణమైన తీపి పదార్థం కాదండి. ఇది జీవానికి అత్యంత కీలకమైనటువంటి త్రియోస్ న్యూక్లిక్ యాసిడ్ లేదా టీఎన్ఏను తయారు చేయడానికి ఒక ప్రాథమిక ఇంధనంగా పనిచేస్తుంది. ఇక మన శరీరంలో ఉండే డిఎన్ఏ, ఆర్ఎన్ఏలకు కూడా ఈ టీఎన్ఏనే మూల రూపమని శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అంటే భూమిపై జీవం పుట్టడానికి అవసరమైన ప్రాథమిక రసాయనాలు అసలు భూమిపై పుట్టలేదని, అవి అంతరిక్షం నుంచే ఇక్కడికి కొట్టుకొచ్చాయనే బలమైన సిద్ధాంతానికి ఇప్పుడు తిరిగిలేని ఆధారం దొరికినట్లయింది. ఊహకు కూడా అందని ఆవిష్కరణ స్పెయిన్ దేశానికి చెందిన ప్రముఖ ఎబిస్ 40 మీటర్ల రేడియో టెలిస్కోప్, అలాగే ఐరామ్ 30 మీటర్ల టెలిస్కోప్ సహాయంతో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉన్నటువంటి G+0.693 0.027 అనే మాలిక్యులర్ మబ్బులను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడే వారికి ఊహించని షాక్ తగిలింది. సాధారణ చక్కెర అణువుల కంటే ఈ ఎరిత్రులోస్ చక్కెర అక్కడ ఏకంగా 8 రెట్లు ఎక్కువగా పేరుకుపోయి ఉందట. ఈ ఆవిష్కరణ సైన్స్లోనే ఒక సరికొత్త చరిత్రను తిరగరాసింది. సుమారు 4.1 నుంచి 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం వరకు కూడా భూమిపై విపరీతంగా ఉల్కాపాతాలు కురిసిన సమయంలో అంతరిక్షంలో ఉండే ఇలాంటి చక్కెర అణువులే లక్షల కోట్ల టన్నుల మేర భూమిపై పడి ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇవి నేరుగా ప్రాణాన్ని సృష్టించకపోయినా భూమిపై వాతావరణానికి అనుగుణంగా మారి ఇతర జీవరసాయనాలను కూడా పుట్టించాయంట. రాబోయే రోజుల్లో అంతరిక్షంలో రైబోజ్ వంటి మరిన్ని కీలకమైన చక్కెరలను కూడా కనుగొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే విశ్వంలో ఎక్కడో ఒక చోట మనలాంటి జీవరాశులు కానీ లేదా మనకంటే అత్యంత తెలివైనటువంటి గ్రహాంతరవాసులు కానీ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందనే నమ్మకం మరింత బలపడుతోంది కదా. అంతరిక్షం నుంచి కురిసినటువంటి ఈ తీయటి అణువుల వల్లే ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే నిజంగా ఆశ్చర్యం కలగట్లేదు? మరి ఈ అద్భుతమైన పరిస్థితిపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ అప్డేట్స్ కోసం మన పొలిటికోస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.